దాదాపు 190 మంది ప్రజలు ఇప్పటికే మరణించారు. ఇంకో 200 మంది ఆచూకీ లేని పరిస్థితి. ఇంకో 300 మంది గాయాల పాలయ్యారు. వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి. ఇందులో పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఘోర విపత్తు జరిగింది. వారు ఈ దేశ ప్రజానీకం నుంచి ఆర్థిక సహకారం కోరుతున్నారు. కాబట్టి సిపిఎం పార్టీ విశాఖ జిల్లాలో ఈరోజు రేపు వైనాడు వరద విపత్తు బాధితులకు సంఘీభావంగా నిధులు సేకరిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా సిపిఎం దళాలు వివిధ ప్రాంతాల్లో ఈ 2 రోజుల పాటు నిధి సేకరిస్తారు. విశాఖపట్నం ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు విరివిగా విరాళాలు ఇచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకరికి ప్రమాదం జరిగితే, ఆపదలో ఉంటే, విపత్తుల్లో ఉంటే వారిని ఆదుకోవడం మన విశాఖపట్నం ప్రజానీకానికి వెనతో పెట్టే విద్య. వారికి సహకారం చేసుకోవడం చెప్పినది మంచి సాంప్రదాయం. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కేరళ వైనాడు బాధితుల విషయంలో కూడా సానుకూలంగా చూపాలని చెప్పని విరిగా విరాళించి వారిని ఆదుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కష్టాలను ఆదుకోవాలి, ఆదుకునే వాళ్ళని మళ్ళీ జనజీవనంలో తీసుకురావాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి విశాఖపట్నం ప్రజానీకం కేరళ వైనాడు బాధితుల మద్దతుగా మీరు ఆర్థికంగా విరాళాలు అందించి సహకారం చేస్తున్నాం. మీ ద్వారా చేస్తూ ఉన్నాం.